నాయకులు మాట్లాడుతూ చెప్పారు. ఎంతో మంది ఇంతకన్నా ఘనమైనటువంటి నాయకులు పెద్ద పెద్ద వాళ్ళే కొత్తగా పార్టీలు పెట్టిన వాళ్ళే కాలగర్భంలో కలిసిపోయినటువంటి రోజు మన ప్రపంచాన్ని తట్టుకోలేక ఈ రోజు కొంతమంది వ్యక్తులు వెళ్ళిపోయినట్టు మాత్రాన మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి విషమించు కూడా నష్టం లేదనే అభిప్రాయాన్ని నేను చెప్తా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీకు అదే భరోసాని అదే ధైర్యాన్ని ఇవ్వడానికి ఈ రోజు నరసాపురంలో ప్రసాదరాజు గారి ఆధ్వర్యంలో ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయమని చెప్పి మమ్మల్ని ఆదేశించడం జరిగింది. తప్పకుండా ఈ రోజు ఈ కార్యక్రమంలో మీ అందరి ఆనందాన్ని మీ అందరి ఉత్సాహాన్ని చూస్తుంటే జరిగినటువంటి పరిణామమే కార్యకర్తల మనోభిప్రాయంగా మేమందరం కూడా భావిస్తా ఉన్నాం. తప్పకుండా మరొకసారి మీకు మనం చేస్తా ఉన్నా, ఈ కార్యక్రమంలో మీరు వ్యక్తం చేసినటువంటి ప్రతి ఒక్క కార్యకర్త నాయకుడి అభిప్రాయాన్ని మేము బొత్స సత్యనారాయణ గారి ద్వారా మేము జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్తామని చెప్పి మీ అందరినీ కూడా మరొకసారి మాట ఇస్తూ మిగిలినటువంటి కార్యక్రమాలు భవిష్యత్తులో మరొక సమావేశంలో, ఎందుకంటే మనం పెట్టినటువంటి ఎజెండా మనం ఈ కార్యక్రమానికి సంబంధించి ఏ విషయం మీద కాబట్టి దాంతో పాటు బొత్స సత్యనారాయణ గారు ఈ రోజు 6:30 గంటలకు 7 గంటలకు ఇక్కడ ప్రయాణించవలసినటువంటి అవసరం ఉంది కాబట్టి మన ముఖ్య అతిథిని 2 నిమిషాలు మాట్లాడవలసింది. తప్పకుండా మీ తాలూకా భావాన్ని, మీరు ఇచ్చిన ధైర్యాన్ని, మీరు చూపెడుతున్న ధైర్యాన్ని, మీరు పార్టీకి అండగా ఉండడానికి జగన్మోహన్ గారికి మీరు ఇస్తున్న మాటని తప్పకుండా మీ మాటగా మీకు ఆయనకి చెప్తామన్న విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఇవాళ రాష్ట్రంలో రాజకీయ పరిస్థితి మీకు తెలియదు కాదు. నిన్నటి నుంచి మరొకటి నుంచి మనం చూస్తున్నాం, పత్రికలో చూస్తున్నాం, ఎవరైనా మాట్లాడుతున్నారో మనం చూస్తున్నాం. ఇవాళ మరి సిగ్గు సార్ మొదలుకొని ఈ రాష్ట్ర ప్రజలను మోసం చేసి నైవేద్యం చేసి ఇచ్చిన మాట నుంచి నెరవేర్చకుండా ఇవాళ అధికారంలో తెలుగుదేశం పార్టీ విడిగా దోపిడీ చేస్తూ మరి దొంగతనం చేస్తూ మరి అధికార దాహంతో చేస్తున్న అకృత్యాలు మనం చూస్తున్నాం. దానికి ప్రతిఫలంగా రేపు 8వ తారీఖు నాడు మన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పార్టీ పిలిపించింది. ఎలాగైతే మంది ప్రధానికి మీరు వచ్చారో మరి 8వ తారీఖు నాడు మన ఎక్కడి నుంచి అయితే మన పూజ మరి స్వర్గీయ రాజశేఖర విగ్రహం దగ్గర మనందరం కూడా నివాళులర్పించి ఈ సమావేశానికి వచ్చాము. అక్కడ సమావేశాన్ని ఏర్పాటు చేయండి. ఆ సమావేశంలో వీరి మధ్యలో మీ అందరూ కూడా మీ పెద్దలందరూ కూడా ఉండి ఇవాళ తెలుగుదేశం పార్టీ చేస్తున్న అకృత్యాన్ని, మీరు చేస్తున్న దోపిడీని, ఇసుక నుంచి మట్టి నుంచి నీరు నుంచి పంచిపోతాన్ని ఏ విధంగా పంచుతున్న ప్రధానికానికి అక్కడ ఆ సెంటర్ నుంచి మీ అందరూ కూడా ఆ వేదిక నుంచి చెప్పండి. చెప్పి అక్కడి నుంచి ఊరేగింపుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎవరైతే రాజ్యాంగంలో చట్టంలో ఉన్న పరిస్థితులు ఏమున్నాయో, ఎవరైతే మోసం చేసిన వాడిని, వంచన చేసిన వాడిని కానీ, దగా చేసిన వాడిని కానీ, దోపిడీ చేసిన వాడిని ఏ విధమైన సెక్షన్ చట్టంలో వేస్తారో ఆ చట్టం ప్రకారం ఈ ప్రభుత్వం ఆదాయకుడైన చంద్రబాబు నాయుడిని, వారి కుటుంబైన ఆదిబాబా ధర్మగా ఆ మంత్రుల్ని శిక్షించవలసిందిగా అని చెప్పి ఆ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు ఇవ్వాల్సిందిగా ఈ పార్టీ నిర్ణయంగా ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నాను. 10 గంటల నుంచి 12 గంటల మధ్యలో చేయమని కోరుతున్నాను. ఇది ఒక నియోజకవర్గంగా రాష్ట్రమంతా కూడా చేస్తున్నాం. ఇవాళ మాట్లాడుతున్నారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మొన్న రోజున ఆయన అనంతపూర్లో తిరుగుతూ ఎవరైతే రైతులు వచ్చా అక్కడ అనుమతిస్తూ ఆత్మహత్య చేస్తున్న పరిస్థితి ఏదైతే ఉందో ఆ పరిస్థితుల్లో ప్రతి ఇంటికి వెళ్ళి వారి ఆకలిని, వారితో బాధని, వారితో కార్యక్రమాన్ని చూసి ప్రత్యక్షంగా ఆ పడుతున్న తల్లి కానీ, ఆ చెల్లి కానీ, తమ్ముడు కానీ పడుతున్న వేదన చూసి మరి కలుపు దొరికిపోయి రాష్ట్ర పరిస్థితుల గురించి మాట్లాడుతూ అలాంటి వారిని ఎవరైనా సరే ఏ విధంగా మనం బుద్ధి చెప్పాలని ఆయన మాట్లాడితే పాపం ఆక్రోషం వచ్చింది మన అధికారంలో తెలుగుదేశం పార్టీ నాయకుడికి. వారు తట్టుకోలేకపోతున్నారు ఆ మాటలకి. మరి అయ్యో రాజ్యాంగబద్ధంలో వ్యవస్థలో ఉన్న ముఖ్యమంత్రిని మరి ఈ మాట అనవచ్చా, మరి చెప్పుతో కొట్టమని చెప్పవచ్చా అని అడుగుతున్నారు. ఆ నాయకులందరికీ కూడా అడుగుతున్నాం. రాజ్యాంగబద్ధంలో ఉన్నప్పుడు చెప్పుతో కొట్టాలని మీకు ఒక మాట అంటే ఇంత పొడుచుకొస్తే, ఇంత పుట్టుకొస్తే, ఇంత బాధ వస్తే, ఇంత అక్రోషం వస్తే మరి మీ సాక్షాత్తు మీ పార్టీ వ్యవస్థాపన చేసిన మరి ఆ రోజు నందమూరి తారక రామారావు గారిని ఆ రోజు పదవి చేసి ఆయన చెప్పులతో కొట్టారే మీరు. ఆయన ఆత్మహత్య శోభించింది. ఆ రోజు మరి రాజ్యాంగ పదవిలో రామారావు ఉన్నారా లేదని చెప్పి అడుగుతున్నాం. దానికి సమాధానం అడిగితే ఆ పార్టీకి సమాధానం లేదు. వారికి వస్తే ఒకటంట, ఇంకొకరికి ఇంకొకటంట. ఇది ఇవాళ ఉన్న పరిస్థితి. ఇవాళ ఏదైనప్పటికీ కూడా ఇవాళ మనం చేస్తున్న పోరాటం పేద ప్రజల కోసం చేస్తున్న పోరాటం.
జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో చేస్తున్న పోరాటం రైతుల కోసం రైతు సంక్షేమం కోసం చేస్తున్న పోరాటం. ఇవాళ అధికారులు తెలుగుదేశం పార్టీ చేస్తున్న పరిపాలన, పెద్దల కోసం దోపిడీదారుల కోసం చేస్తున్న పరిపాలన, ఇవాళ రైస్ మిల్లర్ల కోసం చేస్తున్న పరిపాలన. చిన్న ఉదాహరణ మీ అందరికీ మనం చేస్తున్నాం. ఇవాళ మనతో కూడా మన రాష్ట్రంలో రూపాయి కిలో బియ్యం ఆ రోజు నందమూరి తారక రామారావు 2 రూపాయల కిలో బియ్యం ఇస్తే తర్వాత కిలో బియ్యాన్ని ఎత్తేసిన తర్వాత మళ్ళీ పూజలు సభ్య రాజశేఖర రెడ్డి గారి కార్యక్రమాలను కంట్రోల్ అందరూ తెలుసు. ఇవాళ 2 రూపాయల కిలో బియ్యం రూపాయి బియ్యం చేసిన తర్వాత ఎప్పుడైనా సరే బియ్యం రోజు 9% నుంచి 11% వరకు రైస్ మిల్లర్లకు వచ్చి ధాన్యాన్ని ఇచ్చి మనిస్తే కష్టపడికి ఇస్తే 11% మాత్రమే మీరు నోకుండాలి, అందుకని ఎక్కువ ఉండకూడదని చెప్పిన పరిస్థితి. కానీ ఇవాళ అధికారులు తెలుగుదేశం పార్టీ రైతులతో రైస్ మిల్లర్లతో కుమ్మకి మరి దోపిడీ చేస్తూ చంద్రబాబు నాయుడు నుంచి సాక్షాత్కారం కుమార్ లోకేష్తో కుమ్మక్కై ఇవాళ రాష్ట్రాన్ని దోచుకుంటూ దాన్ని 25% ఇవాళ జీవనించిన పరిస్థితి, దౌర్భాగ్య పరిస్థితి ఇవాళ ఇచ్చిందంటే 100 కేజీలు 25% నోకనైనా సరే ఉండొచ్చు అని పేదవాళ్ళకి బియ్యంలో ఇవాళ ఇచ్చిందంటే ఎంత దౌర్భాగ్యం ఉందో, ఎంత దౌర్భాగ్యం ఉందో ఒకసారి ఆలోచించి మిమ్మల్ని అందరికీ కోరుతున్నాను. ఇది రాష్ట్రం చేస్తున్న పరిపాలన. ఈ పేదవాళ్ళ కోసం ఆలోచన చేయకుండా పేదవాళ్ళు దోపిడీ చేస్తున్న ప్రభుత్వం ఇవాళ ఉందన్నది మనం ఆలోచన చెప్పుకుంటున్నాను. ఇవాళ నా రైతాంగం అంత ఇబ్బంది పడుతున్నాను. నేను కోసం కేంద్ర ప్రభుత్వం 60 రూపాయలు పెంచితే 60 రూపాయలు పెంచితే మద్దతు ధర రాష్ట్ర ప్రభుత్వం నుంచి కనీసం నిరసన కూడా లేని పరిస్థితి. 60 రూపాయలు చాలదు ఈ రాష్ట్రంలో మన ధాన్యానికి మద్దతు ధర కనీసం 200 రూపాయలు పెంచాలని అడిగే నాదులు కూడా ఇవాళ ప్రభుత్వం నుంచి రేటు చూస్తుంటే వారు కడుపు తరిగిపోతుంది. ఇవాళ దానికోసం ఇవాళ పోరాటం చేస్తున్నాం. అందుకే ఇవాళ ప్రజల తరఫున పోరాటం చేస్తున్నారు. వైఎస్ఆర్సీ పార్టీ ఏదైతే రామనాథం తీసుకొస్తారని ఏదైతే రామనాథం చేసిన స్వర్గీయ రాజశేఖర రెడ్డి పరిపాలన తీసుకొస్తారని చెప్తున్నా. రాజశేఖర రెడ్డి ఉన్నారు, రాజశేఖర రెడ్డి తీసుకొస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఆ పరిపాలన రావాలని మనం కోరుకుంటున్నాం. అంతేగాని అధికారం వస్తే అధికారం కోసం అందరం ఎక్కడానికో ఆ కుర్చీ మీద కూర్చొని ఊరేగడానికో లేదా ముఖ్యమంత్రి పదవి కోసమే వారు కాదు. ఇవాళ మారుమూల ప్రాంతంలో ఉంటున్న బతుకున్న సామాన్యుల గురించి, ఇవాళ రాష్ట్రంలో పేదవారి ద్వారా పేద సంక్షేమం గురించి, ఏదైతే ఆయన పరిపాలనలో ఉంటున్న కార్యక్రమం ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ఏమున్నాయో ఆ సంక్షేమ కార్యక్రమం మళ్ళీ తీసుకొచ్చి ఇవాళ రామరాజ్యం ఉంది రాష్ట్రంలో అని చెప్పి పర్వాలేదు, నాకు ఈ ప్రభుత్వం ఉంది, హాయిగా నేను ఎదుర్కోగలను